देखे जरा किसमें कितना है दम. ఒక టాడ్లర్తో బ్రషింగ్ అనేది చాలా మంది కష్టమైన టాస్క్ లాగే అనిపిస్తుంది, కానీ దీన్ని కొన్ని సింపుల్ మెథడ్స్ తోని ఈజీగా చేయొచ్చు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ లిటిల్ వండర్స్ క్లినిక్, కోకాపేట్, హైదరాబాద్. ఫస్ట్ ఎర్లీగా బ్రష్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ టూత్ రాగానే దీనివల్ల డెంటల్ హైజీన్ కూడా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా తొందరగా అలవాటు అవుతుంది. నెక్స్ట్ బ్రషింగ్ని ఒక రొటీన్లో ఇంక్లూడ్ చేయండి. రోజు సిమిలర్ టైంకి చేస్తే వాళ్ళకు కూడా మెల్లగా అలవాటు అవుతుంది. అండ్ థర్డ్, ఒక ఫన్ ప్రాసెస్ లాగా చేయండి. ఒక పాట పెట్టడం, ఒక సిమిలర్ సాంగ్ పెట్టడం, డాన్స్ చేస్తూ బ్రష్ చేయడం. ఇలా మౌత్ ఓపెనింగ్ ఈజీగా చేయడం కోసం కొన్ని రైమ్స్ చెప్పండి. లైక్ జానీలో లాస్ట్లో హహహ అని ఉంటే మౌత్ ఓపెన్ చేస్తారు కదా, అలాంటి టైంలో వాళ్ళు మౌత్ ఓపెన్ చేసినప్పుడు వాలంటరీగా అప్పుడు బ్రష్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక పేరెంట్ వాళ్ళతో పాటు బ్రష్ చేస్తూ ఉంటే వాళ్ళకి అదొక రొటీన్ లాగా అండ్ కాపీ చేస్తూ వాళ్ళు కూడా బ్రషింగ్ని ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీ టాడ్లర్తో బ్రషింగ్ జర్నీని ఫైట్ లాగా కాకుండా హ్యాపీ మూమెంట్స్లా కన్వర్ట్ చేయండి.